ఎన్నెన్ని జన్మలో ఎత్తి ఎత్తి ఎప్పటించో వచ్చి ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. ఈ జన్మలోనైనా తెలుసుకుంటే కదా. మరి వీళ్ళందరూ ఆ మతాలోళ్ళు ఉండారే, వాళ్ళు ఏ జన్మలు ఎత్తారో వాళ్ళందరూ కూడా మనిషి జన్మ లేదు. రకరకాల కుక్కలు పందులుగా పుట్టాల్సిందే, రకరకాల పురుగులు పుట్టలుగా, పాములు తేళ్ళు ఎన్నిగా పుట్టాలనో, ఎంతమందిని పీడించి ధర్మాన్ని ఎంత నాశనం చేసినారో అన్నిగా పుట్టాల్సిందే, తప్పదు. కాబట్టి సత్యము తెలుసుకోవాలి, చెప్పేటువంటి మాటలు తెలుసుకోవాలి. తెలియకపోతే ఆ గ్రంథాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే మాలాంటి వాళ్ళను ఏదైనా అడిగితే దానికి వివరణ ఇస్తాము అని ఎన్ని నాళ్ళ ముంచి, ఎన్ని నెలల ముంచి, ఏళ్ళ ముంచి మొత్తుకుంటున్నా కూడా ఇప్పటికీ కూడా జ్ఞానము కలగలే. మేము పందుల మాదిరే బతాము, మేము కుక్కల మాదిరే బతాము అనే స్థితిలోనే ఉండారు తప్ప ఇక్కడికి వచ్చి ఏమిటయ్యా ఇది మీరు చేస్తున్నారే, ఇది ఎందుకు చేస్తారు, దీనివల్ల ఉపయోగం ఏమి అని అడిగే నాతులు ఎవరన్నా ఉండారా? ఎవరు లేరు. కాబట్టి దేవుడు అంటే ఈనాడు భక్తి కాదు, ఎంజాయ్, తాగడం, తిరగడము, సోడమ్మకు ఇన్ని పొట్టేన్లు, ఇన్ని కోళ్ళు, నరసింహుడు ఓలేసుకు ఇన్ని పొట్టేన్లు, ఇన్ని మేకలు, ఇన్ని కేసులు, సారాయిలు, ఇవే భక్తి. ఈనాడు మరి ఒకటి భక్తి లేనే లేదు, ఎక్కడ కూడా లేదు. అంటే ఇంత భక్తి, దైవ ద్రోహం చేస్తున్నాము. దైవము ఇచ్చిన పదార్థాలన్నీ తింటూ, దైవము ఇచ్చినట్టు సుఖాలన్నీ పొందుతూ ఇన్ని నాశనం చేస్తున్నాము అంటే మనం మంచిగా బతుకుతామా? నాశనంగా ఏమవుతాము? కాబట్టి ఎంత అపాయం ముంచుకొస్తుంది అంటే మన యొక్క ధర్మాన్ని నాశనం చేసుకొని మన యొక్క సంతానాన్ని కూడా అధమ మార్గముల వైపు వెళుతూ మన యొక్క సంతానము, మన తరువాత తరాల వారందరికీ కూడా హిందూ ధర్మము మిగిలే ప్రసక్తి లేదు. హిందూ ధర్మము పోతే మన యొక్క దేశమే అధోగతి పాలు. మళ్ళీ స్వాతంత్రం పోగొట్టుకొని వాళ్ళతో కొట్టించుకొని తిట్టించుకొని తెల్లలతో ఎంత సచ్చామో అటువంటి స్థితి మళ్ళీ వచ్చింది. ఎందుకంటే వేదాన్ని ఆశ్రయిస్తేనే వీరులుగా తయారవుతారు. మన దేవుడు ఎవరు, మనకు సృష్టికర్త ఎవరు అని ప్రతివాడు తెలుసుకుంటాడు. భగవద్గీతను, వేదాల్ని ఆచరించకపోతే మనకు మార్గమే తెలియదు. ఏ దావ పోవాలి, ఏ కార్యము చేయాలనే మార్గమే తెలియదు. ఎంతకాలమున ఆచారం. మా పెద్దోళ్ళ ఇంతే అమ్మా, దానికి ఒకటి పెడతాము, దీనికి రెండు పెడతాము, ఇట్లనే తిరగాల, ఇట్లనే బతకాలమ్మా. ఈ పొద్దు తీసేచ్చా, మాకు ఏమొచ్చిందో ఏమీ రాలే. నేను తీసేసిన, మరి 30 ఏళ్ళ నుంచి తీసేసిన, ఏమీ రాలే. ఒక్క ఆచారం కూడా వదిలేసాను. నేను ఎప్పుడైతే యజ్ఞం చేశానో అన్ని వదిలే, మంగళవారం, శుక్రవారం, పుట్ట పండుగ, అంతకు తప్ప ఏమన్నా ఉపయోగం ఉన్నాయా? ఏ మనుషులకైనా ఏ